డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. 53 కత్తిపోట్లతోటి అత్యంత దారుణంగా హత్యకు గురైన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి కేసులో అరెస్ట్ అయిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి అసలు కథ ఏమిటి అని అంటే, ఆయన ఆ పని ఎందుకు చేయవలసి వచ్చింది అనే దానికి కూడా ఇప్పుడు పోలీసులు కొంత సమాచారం బయటకు ఇస్తూ ఉన్నారు. ఈ దేవేంద్రనాథ్ చౌదరి ఆ ప్రాంతంలోనే, అది అమ్మనప్రోలుకు చెందిన ఆ ప్రాంతంలోనే ఈ లిక్కర్ సిండికేట్లో ఈయన కూడా ఒక భాగం. యాక్చువల్గా ఈ వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు మొట్టమొదటిగా అనుమానాలన్నీ లిక్కర్ సిండికేట్ వైపే వెళ్ళాయి. కాకపోతే ఈయనకి చాలా రకాలైన వ్యాపారాలతోటి ఇలాంటివి లిక్కర్ సిండికేట్ కావచ్చు, లేకపోతే రేషన్ మాఫియా కావచ్చు, ఇది ఇతరత్ర భూదందాలు కావచ్చు, వీటన్నిటిలో చాలా రకాలైన ఈ వ్యవహారాల్లో వీరయ్య చౌదరికి ప్రమేయం ఉండటం మూలాన అన్ని రకాల కోణాల్లోనూ దర్యాప్తు సాగించిన తర్వాత నిన్న పోలీసులకి ఒక స్కూటీ దొరికింది. ఆ స్కూటీ మీద రక్తపు మరకలతోటి 53 కత్తిపోట్లు పొడిచిన తర్వాత నిందితులందరూ, ఈ పెయిడ్ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరూ ఆ వాహనాల మీద వెళ్ళి ఒక చోట అబాండెడ్గా ఒక స్కూటీని వదిలేశారు. ఆ స్కూటీ దొరికిన దాని మీదట దాని వ్యవహారాలన్నీ తెలుసుకుని వినోద్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన స్కూటీగా గుర్తించి దాని వెనకున్న కథంతా లాగటం మొదలు పెడితే ఇప్పుడు ఈ దేవేంద్రనాథ్ చౌదరి దగ్గరకు వచ్చి ఈ కథంతా ఆగింది. ఈ దేవేంద్రనాథ్ ఎవరు అని ఇక ఆరా తీయటం మొదలు పెడితే ఇది లిక్కర్ సిండికేట్లో ఇతను కూడా ఒక భాగం. దీంట్లో వీరయ్య చౌదరి యొక్క హస్తమే ఎక్కువగా కనిపిస్తూ ఉండటం మూలాన దాన్ని తట్టుకోలేని వాళ్ళు ఈ పనికి సిద్ధపడ్డారు. దీంతో పాటుగా ఈ దేవేంద్రనాథ్కి ముప్పా సురేష్ అనే ఒక వ్యక్తికి ఉన్న సంబంధాలు కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఈ ముప్పా సురేష్కి మరి వీరయ్య చౌదరికి కూడా క్లాషెస్ ఉన్నట్టుగాను, అందరూ కలిసి ఒక పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా వీరయ్య చౌదరి యొక్క ప్రమేయమే ఆ మండలంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దశాబ్ద కాలంగా 15 సంవత్సరాల పైన ఈ వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ తోటి అనుబంధంగా ఉంటూ ముఖ్య నాయకులైన చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్తో కానీ బాగా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ, మరి మొన్న వీరయ్య చౌదరి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు అంతటి వాడే అటెండ్ అయ్యాడు అని అంటే ఈ పెద్ద నాయకులతోటి అతనుకున్న అనుబంధం ఏమిటి, ఈ కార్యకర్తల్లో ఇతనుకున్న గుర్తింపు ఏమిటి అనేది కూడా ఇక్కడ మనం బాగా ఐడెంటిఫై చేయాల్సిన అంశం. మరి ఈ వీరయ్య చౌదరిని తప్పిస్తే తప్ప మిగతా నాయకులందరూ పైకి వచ్చే అవకాశం లేదు. మరి మర్రి చెట్టు కింద ఉన్న ఈ చిన్న చిన్న వృక్షాల్లాగా వీళ్ళు ఎప్పటికీ ఎదిగే అవకాశం లేదు. కాబట్టి మరి ఈ ముప్పా సురేష్ ఆధ్వర్యంలో ఇది జరిగిందా, లేకపోతే నిజంగానే గొడవలు, ఈ లిక్కర్ సిండికేట్లో వచ్చిన గొడవల మూలానే ఈ దేవేంద్రనాథ్ చౌదరి వీరయ్య చౌదరి మీద ఎలాంటి అటాక్ చేశాడా, దాంతోపాటుగా ఇది కాంట్రాక్ట్ కిల్లింగు, ఏదో మరి సుపారీ అనే ఒక వ్యవహారం కూడా ఇందులో ఇమిడి ఉండటం మూలాన మరి దానికి అయ్యే ఖర్చు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత స్తోమత మరి దేవేంద్రనాథ్ చౌదరికి ఉందా అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మరి లిక్కర్ మాఫియాలో ఉన్నప్పుడు అలాంటివి ఈజీగానే ఉంటాయి. ఎక్కడ నుంచైనా కానీ వాళ్ళు డబ్బుని అటు ఇటు ఫ్లో చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు కేవలం ఈ లిక్కర్ సిండికేట్లోనే అని అనుకుంటే కానీ వీళ్ళు ఇతరత్ర వ్యవహారాల్లో కూడా మరి ఈ స్కూటీ దొరికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వినోద్ అనే వ్యక్తి టిప్పర్ లారీలను కలిగి ఉండటం, అంటే గ్రావెల్ని తోలటం, ఎక్కడి నుంచి ఎక్కడికి మరి మట్టి ఏదైనా జరుగుతుంది అని అంటే ఆ మట్టిలో కూడా ఇప్పుడు ఈ రోజున మాఫియానే ఎంటర్ అయి కూర్చుంది. పెద్ద నాయకుల ప్రాపకం లేకుండా ఏది జరగటానికి వీల్లేదు. మరి అలాంటిది మొత్తం వీరయ్య చౌదరి గుప్పెట్లో ఉంటే ఈ దేవేంద్రనాథ్ కానీ, లేకపోతే ముప్పా సురేష్ కానీ, మిగతా ఇతరత్ర నాయకులు కానీ, దాంతోపాటుగా ఇప్పుడు మొన్న ఏదో రేషన్ మాఫియాని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాన్ని నడిపిస్తూ ఉంటే ఆ వ్యవహారంలో ఈయన దాన్ని పట్టించే క్రమంలో వాళ్ళతోటి కూడా గొడవలు ఉన్నాయి అనేది కూడా బయటకు తెలియవస్తుంది. మొట్టమొదట అనుమానం వాళ్ళ మీదకి వెళ్ళి ఏదో ఒక రైస్ మిల్లర్ దగ్గర డబ్బులు తీసుకోవటానికి కొంతమందిని పిలిపించి మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర పెద్ద సమాచారం ఏం దొరికినట్టుగా లేదు. మరి నిన్న స్కూటీ రక్తపు మరకలతోటి దొరికిన దాని మీదట ఇక వ్యవహార శైలి మొత్తం తీస్తుంటే దేవేంద్రనాథ్ చౌదరి అరెస్టు దాకా వెళ్ళింది వ్యవహారం. అంటే కేవలం ఇది లిక్కర్ సిండికేట్ కోసమే జరిగిందా, లేకపోతే ఈ రాజకీయంగా తమ ప్రభావం పెంచుకోవటానికి జరిగిందా అనేది కూడా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ హత్య కేసులో.
మరంటే వీరయ్య చౌదరి అంటే పడని వాళ్ళు చాలామంది ఆ మండలం నిండుగా ఉన్నారు. దాంతోపాటుగా ఏమిటంటే ఈ వీరయ్య చౌదరి కేవలం ఆ మండలం ఆ నియోజకవర్గంలోనే కాకుండా ఇతరత్ర నియోజకవర్గాల్లో ఉన్న చాలామంది నాయకులతోటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అసలు లోకేష్ యోగలం పాదయాత్ర ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో మొత్తం వీరయ్య చౌదరి చేతుల మీదుగానే నడిచింది అనేది కూడా ఆ రోజునున్న వినికిడి. దాంతోపాటుగా మరి లోకేష్ దగ్గర ఈయనకున్న ప్రభావంతో మరి అక్కడ కింగ్ లాగా ఉన్న వీరయ్య చౌదరిని తప్పించాల్సిన అవసరం చాలామందికి కలిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలోనూ ఎవరికి వాళ్ళు ఎదగాలి అని అంటే మరి అవతల వాళ్ళని తప్పించేయాలి అనే భావనకి ఈ రోజున అందరూ వచ్చేయటం మూలాన ఇలాంటి వ్యవహార శైలి మొత్తం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సూత్రధారి నిజంగా దేవేందర్ చౌదరేనా లేకపోతే దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఇప్పుడు పోలీసుల మీద ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.